మంతెని మార్కెట్ కమిటీ యార్డ్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కనీస మద్దతు ధరతో పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ చేయాలని, కనీస మద్దతు ధర ఇస్తూ సన్న రకాలకి బోనస్ను ఇస్తూ మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా, గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకొని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హయాంలో బస్తాకు 4 కేజీల నుంచి క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటివి అంశాలు లేకుండా కనీస మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని, రైతుకు బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయటం జరుగుతుంది. మా రైతన్న సోదరులకి 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న రకాలకి బోనస్ ఇచ్చే కార్యక్రమం ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో బోనస్ ఇప్పించినాం. మళ్ళీ ఈ మారు కూడా సన్న రకాలకి బోనస్ ఇస్తూ రాబోయే కాలంలో రైతు సోదరుడికి సంబంధించిన సంక్షేమమే రైతన్నదే రాజుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుకు సోదరుడికి ఏ విధమైతే భరోసా ఇవ్వటం జరిగిందో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రైతు సోదరుడికి అదే విధమైన భరోసా ఇస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. రైతు సోదరుడికి సంబంధించి మరి ధాన్యం పెద్ద ఎత్తున వచ్చింది, మార్కెట్లో రాబోతూ ఉంది. మేము వ్యవసాయం డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకొని పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఎక్కడ వీలుంటే అక్కడ ఏర్పాటు చేసుకొని రైతులకు వీలు సకల్పన చేసి రైతుకు ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణ పూర్తి స్థాయిలో జరిగే ఓ కార్యాచరణ తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో రేపు ఇక్కడ కావాల్సిన టార్పాలిన్లే కానీ, ఇక్కడ కావాల్సిన కనీస సౌకర్యాల విషయంలో ఇక్కడున్న మార్కెట్ సెక్రటరీ కానీ, జిల్లాకు సంబంధించిన అధికారి అప్రమత్తంగా ఉండాలని మేము వారికి తెలియజేయటం జరిగింది. ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది జరగకూడదని వారికి ఆదేశం ఇచ్చడం కూడా జరిగిందని మీ ద్వారా వారికి తెలియజేస్తాం.